ఏం గట్టిగా అడుగుతున్నావు? తమాషా చేస్తున్నావా? నేనెవరు అనుకున్నావు అంటూ మహిళపై రెచ్చిపోయారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఏ కోడూరులో పింఛన్ల పంపిణీకి వెళ్లారు ఎమ్మెల్యే. సీఎంఆర్ఎఫ్ విషయంలో సరిగ్గా స్పందించలేదంటూ ఎమ్మెల్యేలు నిలదీసింది మహిళ. తాను ఓట్లు వేయించానని, ఫ్లెక్సీలు కట్టానని, తనకే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్కసారి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రిలీజ్ అయ్యాక మళ్లీ 3 ఏళ్ల వరకు రావని ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. అయినా ఆమె శాంతించలేదు. దాంతో బుడ్డ రాజశేఖర్ రెడ్డి కోపం వచ్చింది. తమాషా చేస్తున్నావు అంటూ ఫైర్ అయ్యారు. రచ్చ చేస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే హెచ్చరించగా ఏం చంపుతావంటే ఎదురు తిరిగింది ఆమె. అలర్ట్ అయిన పోలీసులు మహిళను పక్కకు తీసుకెళ్లారు. నువ్వు ఉంటావా ఇంటావా లేదా? నేను గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంది నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటున్నా నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లోడు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకోండి, చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర, పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యే క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే వచ్చిండొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే కదా రచ్చ పెడితే, నువ్వు రచ్చ పెడితే ఇప్పుడు ఏమనాలి నిన్ను? వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన వాళ్ళు ఎవరినే కానీ మెట్లు దిగి నీకే ఉంటుంది. వీళ్ళందరూ నిన్న